ప్రూఫ్ కూడా ఉంది మా దగ్గర. మీరు మమ్మల్ని రామనగర్ భూముల్లో కడుతుంటే ఏం చేస్తారు మీరు? ఏం చేస్తారని అడుగుతున్నాను. రెవెన్యూ డిపార్ట్మెంట్ ను ప్రశ్నిస్తున్నాను నేను. రామనగర్ భూములు కడుతూ ఉంటే ఏం చేస్తున్నారండి? మేము తీయడానికి వస్తే మమ్మల్ని గొడవ తీస్తున్నారు. మరి మీరు కట్టిస్తున్నారు ఎందుకో? దగ్గరుండి ఎందుకు కట్టిస్తున్నారు? మీరు దగ్గరుండి ఎందుకు కట్టిస్తున్నారు? నాకు సమాధానం చెప్పాలి. ఆర్ఐ గారు, పోలీసు వారు అడుగుతున్నారు, మాకు సంబంధం లేదు, ఆర్ఐ వాళ్ళని అడగండి అన్నారు. సరే, ఆర్ఐ వాళ్ళు మీరేం చెప్తారో మాకు సమాధానం చెప్పండి. కడుతూ ఉన్నప్పుడేమో ఎవరైనా కట్టుకోవచ్చు, మీ ఇష్టం చేయొచ్చు. మేము వచ్చి ఆపినా కూలగొడితే మా తప్పు ఆడవాళ్ళం అంటున్నారు. మరి కట్టే వాళ్ళు ఎందుకు కడుతున్నారు? మీ ప్రోద్బలం ఉందా? మీ ఇంట్రెస్ట్ ఉందా అందులో? మీరు తీపిస్తారా? మేము తీసుకోవాలా? మీరు తీపిస్తారా? మీరు తీసేస్తారా? మీరు తీస్తారా తీయరా చెప్పండి నాకు. ఆర్ఐ గారు, యూఆర్ బిలాంగ్స్ టు రెవెన్యూ డిపార్ట్మెంట్. నేను రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన చేతగాని వాళ్ళలాగా ఉండకూడదండి. మీరు దగ్గర నుండి కట్టించారా? డబ్బు తీసుకున్నారా మీరు? లేదు మేడం. మరి ఎందుకు కట్టించారు? వీళ్ళు చెప్పినా సరే ఎందుకు కట్టారు? 2 times ఎంఆర్ఓ గారు మేమందరం వచ్చి కూడా ఆల్రెడీ ఇక్కడ చెప్పాం మేడం. ఏం చెప్తారు? కడుతూ ఉంటే రాత్రికి ఒక్క ఇటుక పిల్లనేనండి అది కట్టింది. అంత పెద్ద స్ట్రక్చర్ అవుతుంటే మీరు ఏం చేస్తారు? గవర్నమెంట్ ఎంత చెప్తున్నారు అక్కడ? కొత్త గవర్నమెంట్ లో కూడా మీకు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు కదా, న్యాయంగా ఉండమని, దేవుడు భూములు కాపాడమని. ఎందుకంటే డిపార్ట్మెంట్ లోకి వచ్చిండ్రు మీరు. నేను కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్, లాస్ట్ టైం కూడా రెవెన్యూ నుంచి అటే సపోర్ట్ చేశారు. మళ్ళీ ఇప్పుడు కూడా, ఇప్పుడు ఈ గవర్నమెంట్, కొత్త గవర్నమెంట్ వచ్చింది, సీఎంలు ఇద్దరు కూడా మాట్లాడుకున్నారు. ఈ భూములు ఏం చేయొద్దన్నారు. కంటెంప్ట్ కేసు ఉంది, మీకు తెలుసా? కంటెంప్ట్ నోటీస్ వచ్చిందా? మరి అన్నీ ఉండంగా ఎందుకు కట్టిస్తున్నారు మీరు? సమాధానం చెప్పాలి ఇక్కడ మాకు. కంటెంప్ట్ కేసులో మీరు ఎలా కట్టిస్తున్నారు దగ్గరుండి? విఆర్ఓ ఏం చేస్తున్నాడు? గ్రామ పంచాయతీ విఆర్ఓ, పంచాయత్ సెక్రటరీ ఏం చేస్తున్నాడు? మీకు పోలీస్ ప్రొటెక్షన్ ఇవ్వట్లేదా? మాకంటే ఇవ్వట్లేదు, కానీ మీకు ఇవ్వరా? మీరు అసలు మేము ఇంతమంది వచ్చి బాబు రక్షించండి బాబు, మాకు కట్టకుండా చూడండి బాబు అని లెటర్లు పెడుతున్నాం, పోలీసులకు పెడుతున్నాం, ఇంతమంది పెడుతున్నాం. న్యాయమే లేదా రాముడి భూములకి? కోర్టులో ఉంది కదండి, మనం సిగ్గుపడాలి. కంటెంప్ట్ అంటే తెలుసా పోనీ మీకు? కంటెంప్ట్ కేసులో మీరు కట్టినయచ్చా? మీరేం చేస్తున్నారు చెప్పండి విఆర్ఓ గారు. వాట్ ఈజ్ యువర్ జాబ్ రెస్పాన్సిబిలిటీ? ఏముంది? జాబ్ చాట్ అయింది మీది. మరి ఎట్లా కట్టించారు మీరు? సమాధానం చెప్పండి. ఇక్కడ నాకు పట్టా ఉందా లేదా పర్మిషన్ ఉందా? మరి ఎలా కట్టిస్తున్నారు? ఆదివాసులు అని చెప్పేసి మా మీదకి దోపిస్తున్నారా? మా దాంట్లో అందరం ఆదివాసులమే. రాముడు భూములు అండి, దేవుడికి ఆదివాసులు ఉంటారా? దేవుడు భూములు కాపాడాల్సిన బాధ్యత మనకు లేదా? ఒక కేసు పెడితే కేసు తీసుకోరు, పోలీస్ స్టేషన్లో కొడితే కూడా కేసు తీసుకోవట్లేదు. ఇంకా మేము ఎవరికి చెప్పుకోవాలి ఈ అన్యాయాన్ని?